పార్టీ ఫిరాయింపుల మీద కేటీఆర్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి ప్రోత్సాహంతో ఈ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఒక హీరోలా భావిస్తుండవు. ఆయన ఏదో గొప్ప విషయాలు చెప్పినట్టు. కేటీఆర్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నా. ఒక్కసారి ఫామ్ హౌస్కి పోయి మీ నాయన కేసీఆర్ని అడుగు, ఫిరాయింపుల గురించి చెప్తాడు. ఏ స్థాయి ఫిరాయింపులను ప్రోత్సహించిండు అనేది. ప్రతిపక్షాలను ఉండనీయకుండా ప్రతిపక్షాలు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏకపాత్రాభినయం చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసిన విధానాన్ని ఒకసారి మీ నాయనని అడిగితే చెప్తాడు. ఫిరాయింపులకు ఈ దేశంలోనే ఫిరాయింపులు అనే దానికి మొట్టమొదటిసారిగా ఏ స్థాయిలో చేయొచ్చో మీ నాయన ఎప్పుడు ఇంకా ఆడియోలు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడు. ఏం చెప్పిండు? అవసరం అయితే తీసుకుంటాం రా భయ్, అవసరమైతే మంత్రి పదవి కూడా ఇస్తాం రా భయ్, ఒకవేళ టాలెంట్ ఉన్నోడు ఉంటే ఆయనకి మంత్రి పదవి కూడా ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణ కొత్త రాష్ట్రంలో జరిగింది. కొత్త రాష్ట్రంలో మంచి సంప్రదాయాలకు దారి తీసినట్టయితే మీరు మంచి పనులు చేసి ఆ తర్వాత వచ్చే పార్టీలు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తాయి. కొత్త రాష్ట్రంలో మనం తీసుకున్న సాంప్రదాయాలు ఈరోజు పరంపరగా మారినాయి. ఎందుకంటే నీ హయాంలో నువ్వు చేసినటువంటి పరిస్థితి చెప్తా. మీరు ముఖ్యంగా దళితుడుగా ఉన్నటువంటి ఈరోజు స్పీకర్ దళితుడు కాబట్టే మీరు స్పీకర్ గురించి తప్పుగా మాట్లాడుతూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఏదో ప్రజలకు ఏదో సందేశం ఇవ్వాలని చూస్తుంది. మీకు దళితులపై ఉన్నటువంటి చిత్తశుద్ధి దళిత సోదరులకే చెప్పదలుచుకునేయాలి. ఉద్యమంలో ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినావు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. దళిత ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు లేవు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని ఆ హోదాలో కూడా చూడలేక ఆయన హోదాను తీసేసి పార్టీ ఫిరాయింపులకు మీ నాయన కేసీఆర్ అందరి ఎమ్మెల్యేలను ప్రతిపక్షం లేకుండా చేసి ఆయన హోదాను కూడా మీరు అరింపజేశారు. ఇక మీరు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది మీరు చెప్పడం ఇవాళ ఫిరాయింపుల గురించి. ఫిరాయింపులు మీ హయాంలో జరిగిన విధంగా ముఖ్యంగా మీరు సైకిల్ గుర్తుపై గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. చేతి గుర్తు మీద గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మీరా మాకు చెప్పేది? ఇష్టానుసారంగా ఫిరాయింపులే కాకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీది. ఇప్పుడు వచ్చి లబో దిబో మొత్తుకుంటున్నావు కేటీఆర్. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వేదో ఈ మధ్య సన్నగా కావాలేదో జిమ్ముకు పోతున్నట్టు నిన్న మన ఫోటోలు చూసిన. ప్రజలు ఎట్లాగో మనకు ఓట్లు వేస్తలేరు. ప్రజలు మనం చేసిన దౌర్భాగ్య పాలనను చూసి 23 నుంచి మొదలు పెడితే 26 దాకా 5-6 ఎలక్షన్లలో చెంప చెల్లు అనిపించారు. ఇప్పుడు ఏదో సమయం ఉంది, మంచిగా జిమ్ చేసుకో, 6 ప్యాక్ తెచ్చుకో, నీ సినిమా మిత్రుల మాదిరిగా చక్కగా తయారుగా. అంతే తప్ప ఏదో మాట్లాడాలి, ఏదో రోజు ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో కాంగ్రెస్ పార్టీని తిట్టాలి, ఏదో రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నన్ను హీరో అయిపోతాను ఒక పిచ్చాలోచనతో వస్తున్నావు. నువ్వు అట్లా వస్తే నువ్వు సన్నగ్గానికే నువ్వు జిమ్ముకు పోనవసలే, మా కార్యకర్తలే చూసుకుంటారు నీ సంగతి. ఎందుకంటే పదే ఎన్నికలల్లా 23 ఎన్నికలు, 24 ఎన్నికలు, 23లోనేమో మనల్ని ఫామ్ హౌస్కి తరలి పంపిరు. 24లో ఆల్రెడీ మీకు పార్లమెంట్ ఎన్నికల గుండు సున్నా ఇచ్చారు. నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఏం జరిగిందో, సర్పంచ్ ఎన్నికలలో ఏం జరిగిందో, జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏం జరిగిందో, కంటోన్మెంట్ ఎన్నికలలో ఏం జరిగిందో తెలుసు. ఇంకా కూడా ఏదో మాట్లాడాలన్న ఆలోచన మాత్రం చేయకండి. ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. ప్రతిరోజు ఏదో మాట్లాడాలని స్పీకర్ మీ అక్కసు చూపించుడు ఇవన్నీ మీరు చేయడం బంద్ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా చెప్తే గతంలో మన చరిత్ర కూడా చూసుకోండి. ఎందుకంటే గతంలో మన చరిత్ర ఏదైతే ఉందో మనం చరిత్ర చూసుకోకుండా మనం ఏదో ఎదుటివారి మీద మాట్లాడితే ప్రజలకు అర్థమని కాదనుకోకుర్రి, మాలాంటి వాళ్ళు ఊకుంటాం అనుకోకుర్రి. మన చరిత్రను ఎప్పుడు తిరగదోస్తూనే ఉంటాం. మన చరిత్రలో మనం 10 ఏళ్లలో మీరు అధికారం నుండి ఎంత అధికార దుర్వినియోగం చేసిర్రో ఈ భారతదేశంలో కూడా ఎక్కడ జరుగుతుంది. ఇక దానికి తోడు బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడకముందే ఆ బండి సంజయ్ గారు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెడతారు. నాకు ఒకటి అర్థం కాలేదు, బండి సంజయ్ గారు
మీరు స్పీకర్ మీద కోర్టుకు పోతామంటారు. నేను ఇచ్చిన ఆ తెలంగాణలో ఇచ్చిన స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాల మీద మీరు కోర్టుకు పోతామంటారు. నిన్ననే అమిత్ షా గారు నిన్ననే లోక్సభలో స్పీకర్ మీద ఏ కోర్టులకు అధికారం, సుప్రీంకోర్టుకు కూడా స్పీకర్ తీసుకునే నిర్ణయాల మీద అధికారం ఉండదని తేటతెల్లం చేసింది. అంటే మీ హోమ్ మినిస్టర్, నువ్వేమో ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, మీ బాసు క్యాబినెట్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు పార్లమెంట్లో, నువ్వు గల్లీలో పోయి ఇంకో స్టేట్మెంట్ ఇస్తావు. మీ ఇద్దరు ఏం చేద్దాం అనుకుంటారు? మీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బీజేపీ బీఆర్ఎస్ది మాకు తెలియక కాదు. మీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏందనేది తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలలోనే అర్థమైంది. వాళ్ళకి ఎప్పుడు నొప్పిలేసినా నీకు కూడా నొప్పిలేస్తుంది. వాళ్ళు ఎప్పుడు బాధపడ్డా నువ్వు బాధపడుతున్నావు. వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగానే దానికి నువ్వు సాయంత్రం కల్లా కోరస్ స్టేట్మెంట్ నువ్వు ఇస్తున్నావు. దీనివల్ల ఏమర్థమవుతుంది? బీఆర్ఎస్ బీజేపీ ఒక్క తానులో ముక్కలాగా పనిచేస్తున్నాయి. దేనికి? కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యన పక్కతో పట్టించి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఒక నమ్మకం కోల్పోయే విధంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో బండి సంజయ్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నట్టు క్లియర్గా తేటతెల్లమైంది. ఇవాళ మీరు ఆ రోజు 10 సంవత్సరాలలో కనుక మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి అప్పుడు జరుగుతున్నటువంటి పాలనలో ఉన్నటువంటి పరిస్థితులను అడ్డుకొని ఉంటే డెఫినెట్గా ఈరోజు బండి సంజయ్కైనా, కిషన్ రెడ్డి గారికైనా, ఇంకా ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకునికైనా ఇంతో అంతో మాట్లాడే అధికారం ఉంటుంది. మీరు 10 సంవత్సరాలు నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ వచ్చేదో గొప్పగా పరిపాలన అందించినట్టు మాట్లాడుతున్నారు. ఇకపోతే మీ సొంత చెల్లె కేటీఆర్ గారు కర్మ రిటర్న్స్ అని ఆమె ట్వీట్ పెట్టింది. అంటే కర్మ రిటర్న్స్ అంటే ఏంది? మనం గతంలో చేసినటువంటి తప్పులు మనల్ని వెంటాడతాయి. మనం గతంలో చేసినటువంటి ఫిరాయింపులు కానీ, మనం గతంలో చేసినటువంటి అధికార దుర్వినియోగం కానీ, మన గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు, దళితులను ఏ విధంగా కించపరిచే విధంగా మీరు రాజకీయం చేసిర్రు అనేది మొత్తం రాష్ట్రం చూసిరు. ఈరోజు కూడా ప్రసాద్ కుమార్ గారు దళితుడనే కదా మీకు అవహేళన. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, మీరు దయచేసి ఒక అపోజిషన్ పార్టీ అంటే ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే మీ గురించి మీరు మీ గతం గురించి ఆలోచించండి. మీరు ఫస్ట్ టైం రూలింగ్లకు వచ్చినప్పుడు మీరు చేసినట్టు ఎవడు చేయలే. పోనీ మీరు ఎప్పుడు రూలింగ్లో లేకపోతే ఏముచ్చటని చెప్పొచ్చు. మీరు ఇప్పటి మటుకు ప్రజలు మిమ్మల్ని రూలింగ్లో కూసబెట్టకపోతే, అధికారంలో కూసబెట్టకపోతే మీరు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ప్రజలు వింటారు. ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలియదు కాబట్టి మీరు అధికారంలో ఉండి ఏం చేసిరో తెలిసినాక కూడా గదే పిట్ట కథలు రోజు చెప్పుకుంటూ తిరిగితే మిమ్మల్ని చూసి గురిగుంజ కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే మనదేందో తెలియకుండా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని చూస్తే గురిగింజ కూడా సిగ్గుపడే విధంగా ఉంది కేటీఆర్. నేను అందుకే ఒకటే చెప్తున్నా, ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని, ఏదో మాట్లాడాలని, రోజు మీడియాలో ఉండాలని మీరు చేసే తాపత్రయం, మీరు చేసే పనిని ప్రజలు గమనిస్తున్నారు. మీ కుటుంబ సభ్యురాలు ఒక సైడు, మీరు ఒక సైడు. తెలంగాణ ప్రజల ముందు ఈ డ్రామాలు బంద్ చేయండి. మీరు తెలంగాణ మీకు ఇచ్చింది అధికారం ఒకసారి 10 ఏళ్ళు, మీరు అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో తోసేసిర్రు. మీరు ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆర్ఐపి మోడ్లోకి వెళ్ళిపోయి మేము చేసే పాలనను మీరు ఎట్లా సమర్థించలేరు. మేము మూసీ కడతామంటే మీకు ఓర్వలేరు. మేము RRR తీసుకొస్తామంటే ఓర్వలేరు. మేము మెట్రో తీసుకొస్తామంటే ఓర్వలేరు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఏం పీకలేదు కాబట్టి ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు వీళ్ళు పట్టించుకోరన్న ఉద్దేశంతో మీరు రాజకీయాలు మాట్లాడుతుర్రు, ఈ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ. కాబట్టి కేటీఆర్ గారికైనా, బీఆర్ఎస్ నాయకులకైనా, బీజేపీ నాయకులకైనా, ఈ టోటల్ కూటమికి, ఈ కూటమికి చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. రాహుల్ గాంధీ గారిని ఏదో తిడితే, రాహుల్ గాంధీ గారిని ఏదో బ్లేమ్ చేస్తే ఇక ఎవరికి తెలియదు అనుకోకండి. ఇక బండి సంజయ్ గారికి ఒక లాస్ట్ విషయం చెప్పదలుచుకున్నా. పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు చెప్పకు బండి సంజయ్ గారు. ఒకసారి మీరు కూడా కేటీఆర్ ఏమో అరే పోయి కేసీఆర్ని అడగాలి ఫిరాయింపులు ఎట్లా చేసిర్రు. మీరు వచ్చి మీ అమిత్ షా గారిని అడగండి, మీ బాస్ని. గోవాలో ఏం చేసిండు, మధ్యప్రదేశ్లో ఏం చేసిండు, మహారాష్ట్రలో ఏం చేసిండు, కర్ణాటకలో ఏం చేసిండు. కాబట్టి మనమేదో పతివతల లెక్క మాట్లాడి ఈ గురిగింజ సామెత మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ఏదో సబ్జెక్టు ఉంది కదా, సటక్కున 10 నిమిషాలలో వచ్చి మాట్లాడదాం కదా. మన చరిత్ర వెనుకకు చూడండి, గత 10 ఏళ్లలో మీరేం చేసిర్రు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో. కాబట్టి
మీరు మాకు సూక్తులు కానీ మీరు మాకు దయ్యాలు వేదాలు వలికినటువంటి ముచ్చట్లు కానీ చెప్పొద్దని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.